హలో గైస్, మరి పెద్ద నుంచి అయితే ఇంకో కొత్త లీక్ వీడియో అయితే వచ్చింది. అసలు ఎలా వచ్చిందో అసలు ఏంటో తెలియదు. యాక్చువల్గా ఇదేంటంటే ఢిల్లీలో జరుగుతున్న ఒక షూటింగ్ అనమాట. సో పెద్ద అనేది ఒక విలేజ్కి సంబంధించిన స్టోరీ. దాంట్లో పాటు కంప్లీట్ ఒక నాటు భాష మాట్లాడే ఒక లోకల్ ఒక అబ్బాయి స్టోరీ అనమాట. సో అలాంటి అబ్బాయి ఢిల్లీ ఎందుకు వెళ్ళాడు? సో మీరు కరెక్ట్గా ఆ పిక్చర్ అబ్జర్వ్ చేస్తే రామ్ చరణ్ గారి చేతిలో ఒక బ్యాగ్ లాంటిది కూడా ఉంది, ఒక పేపర్ టైపు. సో అది పట్టుకొని అసలు ఏంటి, అది దేనికి సంబంధించింది, సో ఢిల్లీ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఒక పోలీస్ కూడా అడ్డంగా నిలబడ్డాడు. సో ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా చాలా ఆసక్తి రేపుతుంది అనమాట. బట్ వీటన్నిటికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది అసలు ఆ పిక్చర్ ఎక్కడి నుంచి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఇది ఏదైతే జరుగుతుందో అది పిఎం ఆఫీస్లో జరుగుతుందంట. సో నరేంద్ర మోదీ గారు ఉంటారు కదా, ఆయన తాలూకా ఒక ఆఫీస్ అయితే ఉంటుంది. అందులో కంప్లీట్ రిస్ట్రిక్టెడ్ ఏరియా అది. మరి అందులోకి వెళ్ళి ఎవరు ఈ పిక్చర్ క్లిక్ చేశారు, ఎవరు ఈ లీక్డ్ వీడియోని బయట పెట్టారు, సో తెలీదు. బట్ ఇదైతే ఆపాలి. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న లీక్స్ వల్ల సినిమా అయితే రేపు పొద్దున్న ప్రభావితం అవుతుందన్నమాట. సో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మేబీ కొంతమంది పిక్చర్ చూసి ఏముంది ఇందులో, నార్మల్ పిక్చరే కదా, సినిమా అంత ఇలానే ఉంటుందేమో అని ఒక ప్రాపగండా చేస్తారు. అలాంటి వద్దు అనుకుంటే ఇలాంటి లీక్ వీడియోస్ అయితే మనకు బయటకు రాకూడదు. బట్ ఏదో మరి యాజ్ యూజువల్గా బయటకు వచ్చేసిందనమాట. సో మరి నా ఒపీనియన్ ఏంటంటే, ఇంతకు ముందు రిలీజ్ అయిన గేమ్ చేంజర్కి కూడా ఇలాగే లీక్స్ జరగడం వల్ల సినిమా చాలా ఎఫెక్ట్ అయిపోయింది. 40% వరకు సినిమా రిలీజ్కి ముందే బయటకు వచ్చేసింది అనమాట. ఎక్కడెక్కడ పబ్లిక్ ప్లేసెస్లో షూట్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల. బట్ పెద్ద విషయాలు అలా జరగకూడదు అనుకున్నాను, బట్ అదే జరుగుతుంది. ఏదో మరి బయటకు వచ్చేసింది. నాకైతే కొంచెం నచ్చలేదన్నమాట, బాగాలేదు పద్ధతి. ఎవరు చేశారో విషయాన్ని కనిపెట్టి నా వరకు అడిగితే ఒక ఇంట్రాగేషన్ లాంటిది ప్లాన్ చేసి ఇలాంటివి ఆపాలి. పాన్ ఇండియా సినిమాలకి ఇలాంటివి అసలు జరగకూడదు అనమాట. ఇప్పుడు రీసెంట్గా రాజమౌళి గారి సినిమాకి కూడా ఇదే విషయం జరిగింది. సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డేనే ఒక వీడియో బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఈ రోజున పెద్ది. సో అలాగంగా సినిమాలు అనేవి ఎఫెక్ట్ అవ్వకూడదు అంటే లీగల్ వీడియోస్ బయటకు రాకూడదు. సో బట్ ఏ మాట కామాట చరణ్ గారు అయితే ఏదో కొంచెం కొత్తగానే కనిపిస్తున్నారు ఆ లీక్ అయిన లుక్లో. సో చూద్దాం గైస్, నాకు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఒక పెద్ద కుర్రాడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు, ఢిల్లీ ఎందుకు వెళ్ళాడు, సో పోలీస్ ఎందుకు ఆపుతున్నాడు, చేతిలో ఏంటది, బహుశా ఏమైనా స్పోర్ట్స్కి సంబంధించి ఏమైనా ఇంకా పొజిషన్ అప్గ్రేడ్ అయ్యే ఆ మూమెంట్, ఆ సీన్. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేనైతే. మరి మీరేమనుకుంటున్నారేంటి కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.